ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ రాజకీయం వేడెక్కింది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా సభకు హాజరయ్యేది లేదని వైసీపీ చెప్తుంటే హాజరు కావాల్సిందని స్పీకర్ అంటున్నారు. ఈసారి హాజరు నమోదు విషయంలో కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని అంటున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామంటున్నారు స్పీకర్. ఏది ఏమైనా సరే ప్రత్యేక హోదా ఇవ్వకుండా సభకు వచ్చేది లేదని వైసీపీ తేల్చి చెబుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలకు కూడా వెళ్లకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతూనే ఉన్నారు. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 17వ తేదీ నుంచి జరగబోయేటువంటి సమావేశాలకు కూడా హాజరు కాకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. శాసనమండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఇక పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా వస్తుందని చెప్పారు. ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకనే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని విమర్శించారు. అందువల్ల అసెంబ్లీలో తాము చేయగలిగిందేమీ లేదన్నారు జగన్. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు సాక్ష్యాలతో ప్రెస్ మీట్లు పెడతామని చెప్పారు. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణానికి రెండో వైపు చూపిస్తామని తెలిపారు. మండల్లో తమకు బలం ఉందని, ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఇది నాట్ ఏ సీఎం. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చేది. అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ఏంటి, ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతాడు చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగంటే డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి రావడం, మాట్లాడడం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ అని అక్కడ రక్తాలు మీటింగ్లో మాట్లాడాను. మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్ మాట్లాడింది కరెక్ట్ అని చెప్పారు. నీకు అయినప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకరో మొత్తం జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు జీతాలు? డ్యూటీలు అయినప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలా. పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో, పార్లమెంట్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలా. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఎమ్మెల్యే స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది వైసీపీ. తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలంటే వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని అన్నారు సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. స్పీకర్ గతంలో కూడా ఎన్నోసార్లు బెదిరించారని, ఆ బెదిరింపులకు వైసీపీ భయపడదని అన్నారు. ఆయన పరిధిలో ఉంటే అనర్హత వేసుకోవచ్చని అన్నారు బొత్స. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్న రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం. 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పమనండి. అందుకే మేము స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు,
మేము ఎన్నిసార్లు చెప్పాం చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే పరిధిలో ఉంటే ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి కాదు, చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడుతుంది. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్న రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే మేము స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే పరిధిలో ఉంటే ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి కాదు, చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడుతుంది. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్న రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే మేము ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ రాజకీయం మరింత వేడెక్కింది. ఇటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధమైతే ముదిరిపోతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సభకు హాజరయ్యేది లేదని వైసీపీ చెప్తోంది. లేదు, హాజరు కావాల్సిందని స్పీకర్ అంటున్నటువంటి